హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేత్ఫుల్ ట్రేడింగ్ తెలుగు. ఇది నా యొక్క ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో. ఈ యూట్యూబ్ వీడియో ఎలా చేయాలి అని నాకు ఇంతకుముందు తెలిసింది కాదు, అని నేర్చుకుంటున్నాను. అందరికీ ట్రేడింగ్ రిలేటెడ్ ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఉద్దేశంతోనే ఇలా వీడియోస్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆరామ్సే వచ్చి ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై చేద్దాం, రెడ్ ఫామ్ అయితే సెల్ చేద్దాం. నా ఎర్లీ డేస్లో యాజ్ ఎ బిగినర్గా అలాగే ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి థింకింగ్ తప్పని నేను అర్థం చేసుకున్నా, నేను రియలైజ్ అయ్యాను. వాట్ ఐ రియలైజ్ ఈస్ మార్కెట్ ఒక సర్టెన్ ప్యాటర్న్ని, ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నప్పుడు క్యాండిల్ ఫ్లోతో పాటు మనం కూడా వెళ్ళకూడదు. రైట్ టైంలో రైట్ ఎంట్రీస్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోకూడదో కూడా అర్థమైంది నాకు. అలా అర్థమైన తర్వాత ఆ ప్రిడిక్షన్ని బట్టి, ప్రాబబిలిటీని బట్టి నేను కొన్ని బౌండరీస్ని, డికోడింగ్ లెవెల్స్ని డ్రా చేసుకోవడం జరుగుతుంది. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్లాన్ ద ట్రేడ్, జస్ట్ ట్రేడ్ దట్ ప్లాన్. I started YouTube live stream just a few days ago. కావాలంటే లెవెల్స్ యొక్క మ్యాజిక్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ అవి ఎలా మార్కెట్లో బిహేవ్ చేస్తున్నాయి అనేది నేను కొన్ని రోజులుగా చేస్తున్న లైవ్ స్ట్రీమ్లో మీకు అవి దొరుకుతాయి. చూడండి, ఆ ఫేత్ఫుల్ ట్రేడింగ్ తెలుగు అని సెర్చ్ చేసి ఇక్కడ లైవ్ స్ట్రీమ్ దగ్గర కొన్ని లైవ్ వీడియోస్ ఉన్నాయి. వాటిలో మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ లెవెల్స్ అనేవి ఎలా వర్కౌట్ అయినాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఏ విషయంలో అయినా సరే ఇది ఉపయోగపడుతుంది, వర్కబుల్ అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఇది వర్క్ అవుతుందని అనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఛానల్ని షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. ఓకే, ఇది అయితే ఈరోజు 15th జూలై నాడు మార్కెట్ యొక్క బౌండరీస్ నేను ఈ వీడియోని లైవ్ వీడియోని ముందుకి ఫార్వర్డ్ చేసి మీకు వెనకాల స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఫ్రంట్లో మీకు ఈ లెవెల్కి సంబంధించి ముందే డ్రా చేయడం జరుగుతుంది. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలాంటి రన్నింగ్ వీడియోస్ మీరు యూట్యూబ్లో చాలా చూసే ఉంటారు, చేయొచ్చు కూడా. చాలా ఇండికేటర్స్ ఉన్నాయి కదండి, ప్రతి ఇండికేటర్ మీద ఒక స్ట్రాటజీ చేసుకుంటూ వ్యూస్ పెంచుకోవచ్చు. కానీ అలాంటి వీడియో అయితే ఇది కాదు. అయిపోయిన చార్ట్లో మనం ఏ ఇండికేటర్ వేసినా చాలా వర్కబుల్ అనిపిస్తుంది. ఈవెన్ 1 minute మూవింగ్ యావరేజ్ కూడా, మూవింగ్ యావరేజ్, RSI, బొలింజర్ బ్యాండ్స్, సూపర్ ట్రెండ్, ఇలా ఫ్యాన్సీ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమవుతాం అంటే లాస్లోనే ఉంటాం. కానీ ఈ లెవెల్స్ అనేవి ఆ లీడింగ్ ఇండికేటర్స్కి మించి ఉంటుంది. మీ కళ్ళ మీదే లైవ్ ట్రేడింగ్ అనేది నేను బ్యాక్గ్రౌండ్లో చూపించడం జరుగుతుంది. ఈరోజు ఎలా జరిగిందో అనేది చూడండి. మార్కెట్కి ముందే ఈ రివర్సల్ పాయింట్ లెవెల్స్ అనేవి మీకు లైవ్ మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్లోనే అది బౌండరీస్ దాటి ఇక్కడ మ్యాక్సిమం బయర్స్ని అందరినీ ఇక్కడ ఏదో పెద్ద బూమింగ్ వచ్చేస్తున్నట్టు ట్రాప్ చేస్తూ మన లెవెల్స్ని అసలు పట్టించుకోనట్టే ఉండి చేసింది.
ఆ తర్వాత ఆ ట్రేడ్ అనేది నేను కొంచెం ముందుకెళ్తాను. వీడియో లెంత్ ఎక్కువవుతుంది. సో, ఆ లెవెల్స్ అనేవి ఎలా వర్కౌట్ అయినాయో మీరే చూడండి. ఈ యొక్క సింగిల్ ట్రేడ్ అనేది చూసి బ్లైండ్‌గా అయితే ఫాలో అవ్వద్దు. ఇలా ఇండిసెస్ 3 ఇండిసెస్ యొక్క లెవెల్స్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది నా ట్రేడ్ ప్లాన్. తర్వాత ఇప్పుడు నేను జరిగిన సెన్సెక్స్‌లో ఒక ట్రేడ్ అనేది ఎలా అయిందనేది మీ ముందే ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నా. ఆఫ్టర్ సో మెనీ కన్సాలిడేషన్ సైడ్ వేస్‌లో పెట్టిన తర్వాత మన మన ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ లెవెల్‌కి కిందకి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే, ఆ క్లోజింగ్ బేసిస్ మీద మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. ఎంట్రీ ప్లాన్ అయిన తర్వాత, ఆ పైన లెవెల్ ఏదైతే మనం వీడియోలో చూపిస్తున్నామో, ఆ పై లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మా ఏమైందనేది చూడండి. ఇలా లైవ్ స్ట్రీమ్‌లో లైవ్ స్ట్రీమ్ గానీ, ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీ క్యాపిటల్‌ని డబులు, త్రిబులు ఇంకెన్నో రెట్లు చేసేస్తాననైతే చెప్పను గానీ, మీకు ఎట్ రైట్ టైమ్, రైట్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఆర్ రాంగ్ ఎంట్రీస్ ఎలా తగ్గించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. రండి కలిసి నేర్చుకుందాం. కలిసి ఎదుగుదాం. ఇలా లైవ్ మార్కెట్‌లో మీకు ఏదైతే వర్కబుల్ ఆర్ వర్తబుల్ అనిపిస్తుందో దాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ, మీ యొక్క శ్రేయోభిలాషి యువర్స్ ఫెయిత్‌ఫుల్ ట్రేడింగ్ తెలుగు టీమ్. థాంక్ యూ ఆల్.